దక్షిణాసియాలోని అతిపెద్ద పౌల్ట్రీ ఈవెంట్ను నవంబర్ 25 నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ హైటెక్స్లో నిర్వహిస్తున్నట్లు ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది. వికసిత్ భారత్ దశగా స్థిరమైన పౌల్ట్రీ భవిష్యత్తుకు దారితీస్తూ 17వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పోను వన్ నేషన్ వన్ ఎక్స్పో థీమ్ కింద నిర్వహిస్తున్నట్లు పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ తెలిపారు. నవంబర్ 25న నోవోటెల్లో నాలెడ్జ్ డేతో ఈ ఈవెంట్ ప్రారంభమవుతుందని అన్నారు. ఇందులో 1500కి పైగా ప్రతినిధులు, 7కు పైగా అంతర్జాతీయ నిపుణులు, సస్టైనబుల్ ఫీడ్ సొల్యూషన్స్, ఆటోమేషన్, పౌల్ట్రీ వ్యాధులు, ఎరువుల నిర్వహణ, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు వంటి ముఖ్యమైన అంశాలపై చర్చిస్తారని తెలిపారు. ప్రస్తుతం భారతదేశం గుడ్ల ఉత్పత్తిలో 2వ స్థానంలో, బాయిలర్ మాంస ఉత్పత్తిలో 4వ స్థానంలో ఉందన్నారు. మాంసం ఉత్పత్తిలో ప్రతి సంవత్సరం 8 నుంచి 10% వృద్ధి చెందుతుందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు 1.35 లక్షల కోట్లకు పైగా తోడ్పాటునందిస్తూ పోషక ఆహారం, గ్రామీణ అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల పెరుగుదలకు కీలకంగా ఉందని అన్నారు. ఎవరైనా కొత్తగా పోల్ట్రీ ఫామ్ పెట్టుకోవాలా, లేకుంటే పోల్ట్రీ రంగంలో వచ్చి పోల్ట్రీ ఫార్మింగ్ స్టార్ట్ చేసుకోవాలంటే ఇది వన్ స్టాప్ సొల్యూషన్. ఈ సొల్యూషన్ ఏంటంటే దీంట్లో మీరు ఎట్లా ఫార్మింగ్ చేయాలా, పోల్ట్రీ ఫార్మింగ్ చిన్న స్కేల్ నుంచి పెద్ద స్కేల్కి ఎట్లా పెంచుకోవచ్చు ఫాము, డిజీజ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫామ్లో ఉన్న రైతులు కూడా వచ్చి దీంట్లో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ టెక్నికల్ సెమినార్ అని 25th నవంబర్కి అవుతుంది HICC నోవోటెల్లో. ఈ సెమినార్ మోస్ట్లీ అంతా పౌల్ట్రీ సైంటిస్ట్, వెటనరియన్స్, టాప్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ వస్తారు. వీళ్ళు మన ఇండియాలో ఉన్న ప్రాబ్లంకి ఎట్లా మనం మంచిగా సార్ట్అవుట్ చేసుకోవాలా, డిజీజ్ ఫ్రీ ఫార్మింగ్ చేయాలా, తక్కువ ధరలో మ్యాక్సిమం ప్రాఫిట్ ఎట్లా పెంచుకోవాలా పోల్ట్రీలో, దీంట్లో మీకు అంతా అర్థమవుతుంది ఈ సెమినార్ అటెండ్ చేస్తే. ఈ సెమినార్ అటెండ్ చేసిన తర్వాత 26, 27, 28 నోవోటెల్ హైటెక్స్లో ఎగ్జిబిషన్ ఉంటుంది 3 days. ఈ ఎగ్జిబిషన్లో దాదాపు ఇంటర్నేషనల్ విజిటర్స్ కూడా చాలా వస్తున్నారు. దాదాపు మాకు ఆల్మోస్ట్ 50 కంట్రీస్ నుంచి పోల్ట్రీ అసోసియేషన్స్ వాళ్ళు కన్ఫర్మ్ చేసినారు. ఇక్కడ వచ్చి ఇండియాలో పోల్ట్రీ ఫార్మింగ్ ఎట్లా చేస్తున్నారు, వాళ్ళ కంట్రీకి ఎట్లా చేసుకోవాలా, వాళ్ళ కంట్రీలో కూడా వాళ్ళు ఎట్లా ప్రాఫిట్స్ పెంచుకోవాలా. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిది మన స్టేట్మెంట్ చూస్తే వికసిత్ భారత్ ఈ ప్లాట్ఫామ్ మీద మీరు చూసుకోవచ్చు ఎట్లా మనం మన ఇండియాకి తీసుకోపోతున్నారు. ఇది ఇండియా హెస్ బికమ్ అ మేజర్ ఎకనామీ, మన అందరికీ తెలుసు. ఆ పట్టి ఇక్కడ వచ్చి వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళ కంట్రీస్లో ఎట్లా చేయాలని యుగాండా నుంచి అగ్రికల్చర్ మినిస్టర్ కన్ఫర్మ్ చేస్తున్నారు, నైజీరియా నుంచి వాళ్ళ అగ్రికల్చర్ మినిస్టర్ కన్ఫర్మ్ చేస్తున్నారు. అంటే ఈ పట్టి మీరు అర్థం చేయండి ఎగ్జిబిషన్ ఏ స్కేల్లో ఉన్నది, ఆ స్కేల్కి అర్థం చేసుకొని మూవ్మెంట్ చేసుకోవాలా. అంటే ఈ పోల్ట్రీ ఫార్మింగ్ సెక్టర్లో నంబర్ 1 ఎగ్జిబిషన్ సౌత్ ఏషియా, ద బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ పోల్ట్రీ ఇండియా. అమెరికన్ సొసైటీ ఆఫ్ మెడికల్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మెకానికల్ ఇంజనీరింగ్ కాంగ్రెస్ అండ్ ఎక్స్పోజిషన్ సదస్సుకు భారత్ వేదిక అయింది. హైదరాబాద్ HICCలో 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ సదస్సును IMECE ఇండియా అధ్యక్షులు కె సుబ్రహ్మణ్యన్ ప్రారంభించారు. హార్డ్వేర్ స్టార్టప్ల కోసం ఇన్నోవేషన్ స్క్వేర్, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సింపోజియం, ఉమెన్ ఇన్ ఇంజనీరింగ్ ప్యానెల్, డిజైన్ స్ప్రింట్తో విద్యార్థుల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆవిష్కరణ, సస్టైనబిలిటీ, ఇంక్లూజన్ అనే థీమ్తో ఈ ఈవెంట్ అకాడమియా, పరిశ్రమ, ప్రభుత్వం కలిసి భవిష్యత్ అవకాశాలను సృష్టించేందుకు ప్రత్యేక వేదిక కానుందన్నారు. The Google definition of mechanical engineering is the engineering discipline focused on design, analysis, manufacturing and maintenance of mechanical systems. But who is to say that it isn't a lot more than that, right? We are the ones here with the power to change definitions. We are the ones who say that mechanical engineering is going to be a lot more than that Google textbook definition. So this year marks a historic milestone. IMECE for the first time in its illustrious history has traveled beyond the United States. Hosting this flagship event in India attests to the nation's emergence as a hub for sustainable innovation and technological leadership. It celebrates ASME's century-long tradition of fostering collaboration, excellence and resilience in mechanical engineering. So IMECE India 2025 is much more than just a conference. It's a platform for lifelong partnerships, mentorship, collective problem solving. So with absolutely great excitement, I'd like to declare IMECE India open. Thank you so much for all your presence.
JSW MG మోటార్ ఇండియా హైదరాబాద్ లో తన ప్రీమియం బ్రాండ్ MG సెలెక్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన MG సెలెక్ట్ షోరూమ్ ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. అనంతరం MG సైబర్స్టర్ MG M9 కారును ఆవిష్కరించారు. ఈ ఐకానిక్ మోడల్ ను హైదరాబాద్ కు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో 13 నగరాల్లోని 14 MG సెలెక్ట్ అనుభవ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. MG సైబర్స్టర్ ఎక్స్ షోరూమ్ ధర 74,99,000, MG M9 69,90,000 రూపాయలుగా నిర్ణయించినట్టు తెలిపారు. MG సెలెక్ట్ వచ్చేసి ఒక 2 అద్భుతమైన ప్రొడక్ట్స్తో పాటు అది కూడా ఎలక్ట్రిక్ ప్రొడక్ట్స్ ఏదైతే ఇవాళ ఉన్న పెరుగుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ డిమాండ్ అండ్ అవేర్నెస్ కూడా ఇది కూడా లగ్జరీ సెగ్మెంట్లో ఒకటి వచ్చేసి MG సైబర్స్టర్, రెండో ప్రోడక్ట్ వచ్చేసి MG M9. MG సైబర్స్టర్ వచ్చేసి ఇండియాలో ఫస్ట్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్టర్ కార్. సో ఏదైతే 0 to 100 కెన్ డూ 3.2 సెకండ్స్లో ప్లస్ కమ్స్ విత్ అన్ ఎలక్ట్రిక్ సిజర్ డోర్స్. అలాగే MG M9 కూడా వచ్చేసి ఫస్ట్ ఎలక్ట్రిక్ MPV ఈ సెగ్మెంట్లో. అండ్ రెండు ఖరీదు సుమారు 80 నుంచి 8 లక్షల దాకా ఉంటుంది. రెండు వచ్చేసి ఎలక్ట్రిక్ కార్స్ అండ్ రానున్న రోజుల్లో ఇంకా మరీ ప్రీమియం మోడల్స్. అలాగే మీరు చూస్తే ఇవాళ మన ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏదైతే ఉందో సో ఒక రెగ్యులర్ కార్ షోరూమ్ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది, డిజైనర్ అవుట్లెట్ లానో లేకపోతే ఒక ఆర్ట్ గ్యాలరీ రానో. సో మా మోటో వచ్చేసి కస్టమర్ డిలైట్ అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్. సో కస్టమర్ ఎక్స్పీరియన్స్ కోసం, కస్టమర్ డిలైట్ కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. అలాగే ఓ మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని. చిన్న మధ్య తరహా ఎలివేటర్ ఉత్పత్తిదారులపై 18% జీఎస్టీ భారంగా మారిందని ఏపీ తరహా తెలంగాణలో లిఫ్ట్ చట్టం తీసుకురావాలని తెలంగాణ ఎలివేటర్ అసోసియేషన్ అధ్యక్షులు చల్లా అవినాష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎలివేటర్ను అత్యవసర సర్వీస్లోకి తీసుకురావాలని అసోసియేషన్ సభ్యులు కోరారు. ప్రతి ఒక్కరూ వినియోగించే కాగితంపై 18% జీఎస్టీ పెంచడం వల్ల విద్య, సంబంధిత పరిశ్రమలపై అధిక భారం పడుతుందని తెలంగాణ పేపర్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు అభిషేక్ అభిప్రాయపడ్డారు. వ్యర్థ కాగితంపై జీఎస్టీ 5% ఉందని, తయారైన కాగితం బోర్డులపై 18% జీఎస్టీ విధించడం 24 కోట్ల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, యువతకు విద్య ఖరీదవుతుందన్నారు. సరళతరం చేయాల ట్యాక్స్ స్ట్రక్చర్ అని పెట్టారు. కానీ ఇప్పుడు మా పేపర్లో 4802లో 4 ట్యాక్స్ స్ట్రక్చర్ ఉంది. 5 ఉంది, 12 ఉంది, మొన్నటిదాకా 18 ఉంది, 28 ఉంది, 40లో కూడా పెడతారేమో తెలియదు. అలాంటి కన్ఫ్యూజన్ పరిస్థితుల్లో ఒకటే ప్రోడక్ట్ని 4-5 ఐటమ్లు పెట్టడం వల్ల చాలా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఏమంటారు, ఈ పేపర్ కనుక టెక్స్ట్ బుక్ వాడితే ఒక రేటు, నోట్ బుక్కు వాడితే ఒక రేటు, గ్రాఫిక్ బుక్ వాడితే ఒక రేటు, అంటే ఆ యూజ్ని బట్టి ఉంటుంది. అది ఎలా మనం కంట్రోల్ చేయగలము, ఎలా మనము దాన్ని చేయగలం అనేది చాలా కష్టమైన పరిస్థితి. ట్రేడర్స్కైనా, పేపర్ మిల్స్కైనా, ఎవరికైనా సరే అది చాలా కష్టము. దానివల్ల దాన్ని అనుసరించడం, ఈ విధానం అనుసరించడం చాలా కష్టమైపోద్ది. వాళ్ళు ఇప్పుడు తెచ్చిన చేంజెస్ అది తెలుసుకొని దాన్ని సరళతరం చేసి క్లియర్గా పబ్లిక్కి చెప్పాలి, ఇలా చేయాలా, లేకపోతే సింగిల్ ట్యాక్స్. మా ఒక ఉద్దేశం ఏంటంటే సింగిల్ కనుక 4802లో ఉన్నదంతా మొత్తం సింగిల్ ట్యాక్స్ కనుక చేశారంటే ఆటోమేటిక్గా 90%, 95% ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతుంది అందర్ ది ఇండస్ట్రీకి అండ్ క్లారిటీ వస్తుంది. అండ్ అది మా ఉద్దేశం. అండ్ మనకి ఏమని చెప్పారు స్టార్టింగ్లో, జీఎస్టీ సింగిల్ ప్రోడక్ట్ సింగిల్ ట్యాక్స్, సింగిల్ కంట్రీ సింగిల్ ట్యాక్స్ అన్నారు. మనకి ఇప్పుడు ఒక పేపర్లోనే 4 ట్యాక్స్లు, 5 ట్యాక్స్లు, ప్రతి ప్రోడక్ట్లో 3 ట్యాక్స్లు, 4 ట్యాక్స్లు, అది కరెక్ట్ పద్ధతి కాదు. సింగిల్ ట్యాక్స్ 5% పెట్టమని మా అందరి వినతి. ప్లస్ ప్రొసీజర్స్ కూడా క్లియర్గా, కన్ఫ్యూజన్ లేకుండా ట్యాక్స్ పే చేసే కన్జ్యూమర్కి, అమ్మే ట్రేడర్కి, తయారు చేసే పేపర్ మిల్ వాళ్ళకి కూడా అంత క్లారిటీ ఉండాలని మా. దేశంలోని డిజైన్, కళలు, భవిష్యత్ ఆలోచనలకు డిజైన్ డెమోక్రసీ వేదికగా నిలుస్తోందని జాతీయ క్రెడాయ్ ఎలక్ట్రిక్ ప్రెసిడెంట్ గుమి రామిరెడ్డి అన్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో 3 రోజుల పాటు నిర్వహించనున్న డిజైన్ డెమోక్రసీ ఎగ్జిబిషన్ ను సామాజికవేత్త పింకీరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. I want to compliment all 3 of them for bringing this outstanding exhibition to Hyderabad, and this is their 3rd year. Chala successful ga chestunaru, and this has become like the place to come. I've got so many people calling me saying, oh, design democracy ki ravali meeru. I mean, people from all over the country have come here, put up their stalls, and they're very proud to say they're coming to Hyderabad for design democracy. And I wish them all the best.
and I want it to be bigger and more successful. So I think like design democracy has become a movement rather than just an exhibition platform. We really want to invite everyone to come and visit. We've made it very affordable for students, for design enthusiasts. The show is free for architects to come and visit as well. So we are hoping to get a mix of young, old designers, design enthusiasts, all to come and visit us this weekend. There are a lot of beautiful pavilions, bold talks happening here. So we will like Hyderabad to come here and visit and see what exactly we are trying to do here. We are here on 5th, 6th and 7th of September. Thank you so much. Please come. So this time we have three pavilions, then we have more designers, and then we have special exhibit. So there is one path which has been made by an architect called Nuru Karim. It's called The Flow. Then we have Gallery of Sustainability, which is done by Abin Chaudhary. Then we have Museum of Precious Object, which is done by Farha, and we are in front of Museum of Telangana, which is curated by Supraja Rao. Design Democracy, the 3rd edition, and I'm very happy that 3rd edition kuda nato inaugurate chepicharu. So really wonderful. And they started ekkadante first N convention lo chinnaga start chesaru first year, second year Hightex lo 2 halls తీసుకున్నారు. ఇప్పుడు they have grown to such a big 3 halls. అంటే ఎందుకు ఇలా అవుతుందంటే ద అమౌంట్ ఆఫ్ అంటే వాళ్ళు ఎంత ఇష్టంగా చేస్తున్నారు దీనిలో తెలుస్తుంది. ఎవ్రీవన్ షుడ్ విజిట్. ఎందుకంటే మనకు గృహానికి సంబంధించినవి కానీ అంటే ఎస్పెషల్లీ డెకరేషన్స్లో దేశంలో నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. చాలా బాగున్నాయని చెప్పగలుగుతాను నేను. ద స్టాల్స్ డెకరేషన్ కూడా మీరు అందరు చూసుంటారు. ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు తెలంగాణ యువ రాష్ట్రం వేగంగా పరుగులు తీస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో మోతీలాల్ ఓస్వాల్ ఎగ్జిక్యూటివ్ సెంటర్ ను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ఐఎస్బీని ఒక విద్యా సంస్థగానే కాదు భాగస్వామిగా చూస్తుందని తెలిపారు. We celebrate a gesture that goes beyond philanthropy. The support of the Motilal Oswal Foundation is not just a donation. It is a statement of faith in knowledge, in leadership, and in our collective future. We often say that governments build roads, but it is visionary philanthropy that builds gateway to learning. Thank you, Mr. Oswalji, for opening such a gateway. ISB itself is a proof of what such gateways can achieve. Still young in years, but already towering in reputation. It has married global standards with local relevance. Executive education is not about learning the alphabet again. It is about sharpening confidence and rediscovering that the flywheel of feedback and execution must never stop. Friends, it is a belief that is self-fulfilling. Leaders who come here not only keep pace, they often redefine it. I am told that last year alone ISB trained over 6,000 professionals through nearly 200 programs. ఈ నెల 22 నుంచి అమలు కానున్న జీఎస్టీ 2.0 ఏ సెక్టర్ స్టాక్స్ పై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? తాజాగా భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మౌనానికి కారణాలేంటి? వచ్చే వారం మార్కెట్లపై వెల్త్ స్మిత్ సెక్యూరిటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి పత్తిన విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ దిశలో నుంచి శుక్రవారం రోజు మనకి మార్కెట్ పాజిటివ్ గా 25,000 లెవెల్ ని క్రాస్ చేయడంతో మార్కెట్స్ దిశ అనేది మీడియం టు షార్ట్ టర్మ్ లో ఒక పాజిటివ్ డైరెక్షన్ లోకి రావడం మనం చూస్తున్నాం. జిఎస్టీ ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి ట్యాక్స్ స్లాబ్స్ రేషనలైజేషన్, జిఎస్టీ 2.0 ఇంప్లిమెంటేషన్, అంతేకాకుండా ఇండియా మీద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ప్రెసిడెంట్ ట్రంప్ నుంచి వచ్చినటువంటి సానుకూలమైనటువంటి స్టేట్మెంట్స్ మార్కెట్స్ కి ఒక ఊతం ఇవ్వడంతో ప్రస్తుతం మార్కెట్స్ 25,000 లెవెల్లో ఉంటాం మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఆటోస్ మరియు ఐటీ రంగంలో కూడా మనం చూసినట్లయితే ఇన్ఫోసిస్ అనౌన్స్ చేసినటువంటి బైబ్యాక్ కూడా మార్కెట్స్ కి చాలా పాజిటివ్ గా రావడం, అంతేకాకుండా రానున్న రోజుల్లో టీసీఎస్ మరియు విప్రో లాంటి కంపెనీస్ కూడా బైబ్యాక్ అనౌన్స్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఐటీ స్టాక్స్ లో కూడా మంచి కొనుగోలు మద్దతు రావడంతో ప్రస్తుతం మార్కెట్స్ లో
ఒక పాజిటివిటీ అనేది నెలకొని ఉండటం మనం చూస్తున్నాం. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ గా సెల్లర్స్ కింద ఉండటం, లాస్ట్ ఫ్యూ వీక్స్ లో మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లో అమ్మకాల ఒత్తిడి అనేది మార్కెట్స్ మీద ఉండటం మనం చూస్తున్నాం. మనం ఈ వారం కనుక చూసినట్లయితే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ యొక్క సెల్లింగ్ అనేది బాగా గణనీయంగా తగ్గటం, అంతేకాకుండా డిఐఎస్ స్ట్రాంగ్ గా పర్చేజ్ చేస్తూ ఉండటంతో ప్రస్తుతం మార్కెట్స్ 25,000 లెవెల్ మీద కన్సాలిడేట్ అవడానికి అవకాశం ఉంది. ఈ వారం అయితే మనం చూసినట్లయితే ప్రస్తుతం 25,000 లెవెల్లో మార్కెట్ సస్టైన్ అవ్వాలి. మార్కెట్స్ కనుక 25,000 లెవెల్లో సస్టైన్ అయితే కనుక ఇక్కడి నుంచి కూడా కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మార్కెట్స్ ఒక రేంజ్ బౌండ్ లోనే ఉండడానికి అవకాశం ఉంది. అది అప్ సైడ్ గానే చూసినట్లయితే నిఫ్టీ 25,200 రేంజ్ క్రాస్ అవ్వాలి. ఎందుకంటే 25,200 రేంజ్ అనేది మీడియం టు షార్ట్ టర్మ్ లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ కింద ఉంటాం మనం చూస్తున్నాం. ఓవరాల్ గా అయితే ప్రస్తుతం మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ అవడానికి అవకాశం ఉంది. సెక్టోరియల్ పరంగా చూస్తే కనుక ఆటోస్ కానీ ఎఫ్ఎంసీసీ కానీ ఈ రంగాల్లో బయింగ్ ఇంట్రెస్ట్ అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే జిఎస్టీ యొక్క ప్రధానమైనటువంటి బెనిఫిషరీస్ ఆటో రంగం మరియు ఎఫ్ఎంసీసీ రంగం కింద చూడాలి. అంతేకాకుండా అగ్రికల్చర్ రంగం సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఎక్విప్మెంట్, ట్రాక్టర్స్, ఈ కంపెనీస్ కూడా పాజిటివ్ గానే ఉంటాం మనం చూస్తున్నాం. హోటల్ స్టాక్స్ కానీ ఈ స్టాక్స్ లో కూడా ఏదైతే మిడ్ సైజ్డ్ హోటల్స్ కంపెనీస్ ఉన్నాయో, రూమ్ యొక్క రెంట్ పర్ డే టారిఫ్ 7,500 బిలో ఉన్నటువంటి హోటల్ స్టాక్స్ బెనిఫిట్ అవడానికి జిఎస్టీలో ఎక్కువ అవకాశం ఉంది. సో అంతేకాకుండా ఓవరాల్ గా అయితే ప్రస్తుతం స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మార్కెట్ లో మనం చూస్తున్నాం. ఆటోస్ లో కూడా ప్రధాన రంగమైనటువంటి ఓఈఎంస్ మారుతి, M&M మరియు హుండై ఇవి ఫేవరెట్ స్టాక్స్ కింద మనం చూస్తున్నాం. ఇంకా టాటా మోటార్స్ లో అయితే కన్సాలిడేషన్ అనేది కొనసాగుతూ ఉంది. ప్రస్తుతానికి ఇన్వెస్టర్స్ M&M మరియు హుండై మోటార్స్, మారుతి ఇటువంటి స్టాక్స్ లో ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ మీడియం టు లాంగ్ టర్మ్ కోసం అయితే బై చేయడానికి అనుకూలంగా ప్రస్తుతం చూడాలి. ఓవరాల్ గా అయితే మార్కెట్ లో చాలా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది ఉండటం మనం చూస్తున్నాం. అంతేకాకుండా 25,200 లెవెల్ గనక మార్కెట్ సస్టైన్ అయితే గనక మార్కెట్ లో ఫర్దర్ ర్యాలీ అవడానికి అవకాశం ఉంది. ఒకటి, ప్రస్తుతం ఏదైతే ఒక అనిశ్చితి అనేది నెలకొని ఉందో ట్రేడ్ టాక్స్ మళ్ళీ బోత్ సైడ్స్ ఇండియా నుంచి మరియు అమెరికా అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఒక సానుకూలమైనటువంటి స్టేట్మెంట్స్ అనేది డెఫినెట్ గా మార్కెట్స్ కి అనుకూలంగానే ప్రభావితం చేయనున్నాయి. ఒకసారి ఈ ట్రేడ్ డీల్ కనుక ఒక మంచి పాజిటివ్ దిశగా వచ్చినట్లయితే మార్కెట్ లో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే నెట్ సెల్లర్స్ కింద ఉన్నారో ఈ ట్రేడ్ అనిశ్చితి మూలన వాళ్ళు కూడా పాజిటివ్ బయర్స్ కింద అవడానికి అయితే క్లియర్ కట్ అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇన్వెస్టర్స్ ఒక స్టాగర్డ్ మేనర్ లో ప్రతి డిప్ లో ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఏరోస్పేస్ ఏదైతే కొత్త న్యూ ఎమర్జింగ్ సెక్టర్ కింద ప్రస్తుతం ఎమర్జ్ అవుతుందో ఏరోస్పేస్ సెక్టర్ లో కూడా ఇన్వెస్టర్స్ మంచి కంపెనీస్, చిన్న చిన్న కంపెనీస్ కానీ లార్జ్ క్యాప్ కంపెనీస్ అయినట్టు HAL కానీ ఇటువంటి కంపెనీస్ లో ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ ప్రతి డిప్ లో బై చేసుకుంటే కనుక ఈ సెక్టర్ లో డిఫెన్స్ లాగానే ఈ సెక్టర్ కూడా రానున్న రోజుల్లో మంచి వెల్త్ క్రియేట్ చేయడానికి ఇన్వెస్టర్స్ సానుకూలమైనటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతాయో చూసినట్లయితే ప్రస్తుతం నిఫ్టీ 25,000 లెవెల్ సస్టైన్ అయ్యి సపోర్ట్ గానే తీసుకుంటే కనుక 24,900 ఈ రేంజ్ కనుక సపోర్ట్ తీసుకుని, రెసిస్టెన్స్ కనుక మనం చూసినట్లయితే 25,200 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా ఉంది. సో మార్కెట్ ఈ రేంజ్ లో మూవ్ అవడానికి క్లియర్ కట్ అవకాశాలు కనపడుతున్నాయి. ఇది ఈ వారం TV5 బిజినెస్ వీకెండ్ విశేషాలు. వచ్చే వారం మరిన్ని బిజినెస్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.